అద్భుతకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు, యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు. వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును, వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును. నిరాశలో నిట్టూర్పులో ఓదార్పునిచ్చును, హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును. ఆ అద్భుతకరుడు యేసయ్యా, ఓ ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా, అద్భుతకరుడు యేసయ్యా, ఓ ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు. కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా, జనులు 3 దినములైన అన్నపానమే మరచిరి. కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా, జనులు 3 దినములైన అన్నపానమే మరచిరి. కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం. కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం. అద్భుతకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా, అద్భుతకరుడు యేసయ్యా, ఓ ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు. బాగున్నారండి? మంచిది. రండి ఇక వాక్యపు లోతునకు మనం బయలుదేరదాం. ఓకేనా? ఇక వాక్యపు లోతునకు బయలుదేరుతున్నాను. రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ 8వ అధ్యాయము మరి 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ మనము క్షుణ్ణంగా బాగా మనకు అర్థమయ్యే రీతిగా చదువుకుందాం. చూడండి, మేము బైబిల్ తెరిచి చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు
జీవమును సమాధానమునై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మహాగరుడ స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రములు. కొంత సమయం మా మంచి బోధకుడై బోధించండి. మాకు వినగల చెవి, గ్రహించగల హృదయం మాకు దయచేయండి. నీ బిడ్డల హృదయాలలో తెప్పరిల్లు చేయండి. ఈ వాక్య సత్యమును బయలుపరచండి. పరిశుద్ధాత్మ దేవుడా బోధించమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఈ విషయాలు వాక్యము అపోస్తలుడైన పౌలు గారు మరి ఆ రోమా సంఘంతో మాట్లాడుతూ అసలు విషయములను బయలుపరిచాడు. అసలు ఏమిటి, ఎలా మన శరీరం అసలు ఏమిటి, ఆత్మ ఏమిటి, ఈ విషయాలను క్షుణ్ణంగా బోధించాడు. ఆయన బోధిస్తూ శరీరానుసారులు అని బోధించాడు. శరీరానుసారులు అంటే శరీరం మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు అనుకోవాలి. శరీర కోరికలు కలిగిన వాళ్ళని మనము గుర్తించుకోవాలి. ఈ శరీర కోరికలు కలిగిన వాళ్ళు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు? శరీర కోరికలే కలిగి ఉంటారు. శరీర కోరికలే. ఈ శరీరానికి పోషించుకుందాం, ఈ శరీరాన్ని బాగా అందంగా ఎలా పెట్టుకుందాము, లేకపోతే ఇంకొక విషయాలు, వేరు విషయాల మీద మనస్సు ఉంచుతారంట. శరీర విషయముల మీద చూసారా ఎంత చక్కగా బోధించాడో. చాలా అర్థమయ్యే రీతిగా బోధించాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుదురు. నా ప్రియ మిత్రమా, శరీర విషయం మీద ఎట్లా ఉందో మనస్సు, ఏ విధంగా ఉందో మనస్సు, దీన్ని బహిర్గతం చేశాడు పౌలు గారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా ప్రబోధిస్తున్నాడు. ఏమని? శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు. ఎట్టుందో మన మనస్సు మనము గుర్తించుకోమని. మనం శరీర విషయముల మీద మనసుందా అని గుర్తుంచుకోవాలి. అయితే ఇంకా తర్వాత విషయం మాట్లాడుతుంటాడు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుదురు. ఆత్మానుసారమైన వాళ్ళు దేవుడంటే ఎరిగి పరిశుద్ధత కలిగి పరిశుద్ధాత్మ ప్రేరణలో ప్రయాణం చేస్తూ, దేవునితో ప్రయాణం చేస్తూ, అది ఏదైనప్పటికీ మనకు లోకములో ఏమి సంభవించినా సరే వాళ్ళు విడవక ఆత్మానుసారమైన మనసు కలిగి జీవిస్తారట. ఆత్మానుసారమైన మనసు కలిగిన వాళ్ళు. ప్రియమిత్రమా, ఈ విషయాలు తెలుసు కదా మనకి. మన విషయాలు ఎలా ఉన్నాయి అనేది మనము గ్రహించుకోవాలా లేదా? మనము శరీర విషయముల మీద మనసు ఉంచామా, లేకపోతే ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నామా? ఇది ఇక్కడ ప్రశ్న. అసలు పౌలు గారు బహు జ్ఞానము కలిగిన వాడు, గమలీయేలు దగ్గర విద్యాభ్యాసము నేర్చుకున్నవాడు, క్షుణ్ణంగా ధర్మశాస్త్రాన్ని పఠించినవాడు. ఆయన బోధిస్తున్నాడు. రోమ గవర్నమెంట్ సంఘములో, రోమా పట్టణములో సంఘములో బోధిస్తున్నాడు. మనం ఏ సంఘములో బోధిస్తున్నామో, ఎట్లా బోధిస్తున్నాము? ఓ మిత్రమా, నువ్వు ఉన్నావా అని అడుగుతున్నాడు. నువ్వైతే ఆత్మానుసారంగా ఉంటే ఎల్లనుకోడు దేవునికి పనికొస్తావు. నువ్వు శరీరానుసారంగా ఉన్నావా? శరీర విషయంలో మనసు ఉంచావా? ఆ మనస్సు మంచిది కాదు. ఈ శరీర కోరికలు మంచివి కాదు, ఫస్ట్ పట్టిపోతావు అని బోధిస్తున్నాడండి. మనం ఎట్లా బోధిస్తున్నాము? ఇలా బోధిస్తే అయ్యగారు అనరానే? ఎవరి వైపు తిప్పుతున్నాము మన మనసుని? దేవుని వైపు తిప్పుతున్నామా? గమనించాలి, వాక్యం గమనించాలి. వాక్య సత్యము, వాక్యపు వెలుగు మనకు లేకపోతే మన ప్రయాణం అంతా వేస్ట్.
మన జీవితమే వ్యర్థం. ఈ భూమి వ్యర్థమైపోవుట వేళ ఎందుకన్నాడు ప్రభు? అంతే. శరీర విషయంలో మనసు ఉంచితే అంతే. కనుక ఈ ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వాళ్ళు దేవుని బిడ్డలు. అయితే ఈ శరీరసారమైన మనసు కలిగి మరణానికి అంటాడు. శరీరసారమైన మనసు నీకుంటే మరణమే. చూసారా? ఆత్మానుసారమైన మనసు ఉంటే జీవము. నువ్వు ఆత్మానుసారమైన మనసు కలిగి జీవిస్తున్నావా? శరీరానుసారమైన మనసు కలిగి మరణిస్తున్నావా? మరణానికి సమీపంగా ఉన్నావా? జీవానికి సమీపంగా ఉన్నావా? తేల్చుకోమంటున్నాడండి. నువ్వు నేననగా నువ్వనగా ఆత్మానుసారమైన మనసు కలిగి తగ్గించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి విధేయులమై జీవించినట్లయితే మనకు జీవం. శరీరానుసారము మనసు కలిగి ఇష్టానుసారమైన జీవితము, ఇష్టానుసారమైన బ్రతుకు, ఇష్టానుసారమైనటువంటి అలవాట్లు, శ్రేష్టలు, లక్షణాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని కలిగి మరణానికి పోవటం కంటే ఆత్మానుసారమైన జీవితం జీవించు. అది ఆ జీవము పరలోక రాజ్యము చేరుస్తుంది. పరలోక రాజ్యంలో నిత్య నివాసము ఉంటాం, యుగయుగాలు జీవిస్తావు ప్రభుతో. మరణంలోనికి పోతే ఏముంది? అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, వేదనకరమైన స్థలం. ఇష్టానుసారంగా నీ శరీరాన్ని ఆ మనసుతో జాగ్రత్త మిత్రమా. ఈ అంచె దినాలలో ఏది జీవితం? ఎట్ల ప్రయాణం నీ ప్రయాణం? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడిగినప్పుడు మనము చెప్పాలి, ఇదిగో ప్రభువా నీ కోసము ఇట్లా ప్రయాసపడ్డాను. ఆ ప్రయాస ఎట్టుండాలి? పౌలు గారు ప్రయాసపడ్డాడు. బ్రతుకైతే క్రీస్తు కోసము, సావైతే నాకు లాభం. లాభాన్ని ఎంచుకున్నాడు, సావుని. నువ్వేమో శరీర విషయంలో మనసు ఉంచి నువ్వు మరణాన్ని లాభంగా ఎంచుకుంటా ఉన్నావు. తెలుసా? గమనించాలి, వాక్యము గ్రహించాలి. అంతేగాని వాక్యాన్ని మనము పక్కన పెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ ఈ లోకమే శాశ్వతము అనుకొని అది నాది, ఇది నాది అదిరిపడ్డావంటే మరణం అంటున్నాడు. తెలుసా? మరణం. మరి భక్తులతో మాట్లాడారు. ఆ ప్రవక్త అయిన ఇరిమీతో మాట్లాడాడు. దేవుడు ఏమని తెలుసా? న్యాయ విరోధముగా ఆస్తిని కూడపెట్టిన వాడు తాను పెట్టిన గుడ్ల మీద పొదిగిన కంసు పిట్టను పోలి ఉన్నాడు. సగము ప్రాయములు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఏమి నువ్వు శరీరానుసారమైన జీవితం జీవించి మరణానికంటే ఇడిచిపెట్టిపోవటం అంటే ఏంటి? మరణిస్తావు అని. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే భవిష్యత్తు విషయాలను బయలుపరుస్తాడు. భూత భవిష్యత్ కాలంలో జరిగేవి, జరగబోయే విషయాలను కూడా తెలియపరుస్తాడు. ఎప్పుడంటే మనం ఆత్మానుసారంగా ఉన్నప్పుడు. సారమైన జీవితం జీవిస్తాను, నువ్వు దేవుడు కలిగి ఉన్నానని చెప్పుకోబాక. దేవుడు అన్యాయస్తుడు కాదో, నీతిమంతుడు ఆయన. ప్రభు అంటాడు, నేను భూమి మీద ఒక్కరిని కనుగొందు నా నీతిమంతుడిని అంటాడు. ఏమి? ఈ శరీరము ఎందులకు ఏం పనికి వస్తుంది? దాని మీద కోరికలు పెట్టుకొని దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారమైన జీవితం. ఎవరు చూడట్లేదులే, ఎవరికి కనిపిస్తున్నాను? నా లోపల ఉన్న జీవితం, నా శరీర జీవితం అనుకోబాక. అది అరిచేతులు పెట్టి శిక్షిస్తాడు. జాగ్రత్త మిత్రమా, దేవుని సొత్తైన ప్రజలారా. దేవుడు ఎందుకు సమయాన్ని, కాలములను,
అలా నడిపిస్తున్నాడో తెలుసా? అది నీవు మారు మనసు పొందుతావని. మారు మనసు పొంది ఈ శరీర కోరికలను తీసి పడవేసి, గలతీ పత్రికలో 5వ అధ్యాయము 19వ వాక్యం చదువుకోండి. ఆ శరీర కోరికలు, శరీర విషయాలు ఇవన్నీ ఉంటాయి. 13 కోరికలు ఉంటాయి. మరి ఆత్మ ఫలముల కోరికలు కూడా ఉంటాయి. ఇవన్నీ మనకు తెలుసని అనుకోబాక. సబ్జెక్ట్ అనేది అది ప్రాముఖ్యం. వాక్య స్పిరిట్ అనేది పరిశుద్ధాత్మ దేవుడు బోధించే సర్వసత్యములే మనకు ప్రమాణము. కానీ నీవు అనేకునికే మాటలన్నీ, నేను అనుకునే మాటలన్నీ నో నథింగ్, వ్యర్థమైన. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించుగా. నీ కొరకే కాదు, పరిశుద్ధ గ్రంథము నీవు ఇట్లా చేసి అవన్నీ చేయటానికి కాదు, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించడానికి. ప్రజల నశించిపోయి ఆత్మల భారం కలిగి ఆ శరీర కోరికలు కలిగిన వాడిని ఆత్మీయ స్థితిలోనికి నడిపించడానికి కోసం పరిశుద్ధ గ్రంథము ఉన్నది. నీవు బ్రతుకు తెరువు కోసం కాదు. జాగ్రత్త మిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యము నీ గుండెలలో నివాసం చేస్తే దేవుని బీజముగా పుట్టినవాడు ఎవడు పాపమో చేయజాలడు. పాపానికి పరిగెత్తే మనస్సు, శరీర మనస్సు, కోరికలు, వాటిని పక్కన పెట్టు మిత్రమా. దేవునితో ప్రయాణం చేయి. నీకు సర్వము తెలియపరుస్తాడు. నీకు తెలియకుండా ఏమీ చేయడు దేవుడు. అందుకే కదా అబ్రహాంకి, నా స్నేహితుడైన అబ్రహాంకి నీ తెలియకుండా ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను ఎలా నాశనము చేయను నీకు చెప్తాడు. సమస్తం జరిగేది అంతా చెప్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఇక్కడ మనము ఈ యొక్క 13వ వాక్యాన్ని చదువుకుంటే, మరి రోమా పత్రిక 8వ అధ్యాయం 13వ వాక్యము, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందురు. నీ మాటల మాటల శరీరానుసారంగా నడిచిన వెడల, ప్రవర్తించిన వెడల, నువ్వు చూచిన వెడల సావవలసిన వారై ఉందురు. మరణము ఎట్లా వస్తుందంటే, పాపము విపరీతమైతే మరణము ఉంచుకొస్తుంది. జీవము ఉంటే ఇంకా జీవిస్తాం. కొంతకాలము భూమి మీద ఉంచుతాం, మంచిది అనుకొని దేవుడు ఇక దీర్ఘాయుషుతో నింపుతాడు. నువ్వు అది నాది ఇది నాది అదిరిపడి ఏదేదో ప్రజలకి, మనుషులందరికీ జాగ్రత్త, మనుషులకు కనపడవలని నీ యొక్క ప్రవర్తన, సత్ప్రవర్తన కానీ, నీ యొక్క స్థితిగతులు కానీ చూపించుకోవద్దంటాడు ప్రభు. అవి చూపించే కదా మేము ఇప్పుడు అనుకుంటారా? నో, తెలియకపోతే తెలుసుకోండి. అవి చూపించకపోతే నువ్వు బతకలేవు అనుకోబాక. దేవుడు ఆయనే సమస్తం కలగజేసిన వాడు. ఆకాశ వాక్యాలు ఇప్పుడు తిప్పుతాడు. నీకు అవసరం ఏ అవసరమైతే తీరుస్తాడు. కనుక మిత్రమా, నా ప్రియ స్నేహితులారా, శరీర విషయముల మీద మనసు ఉంచితే అది మరణం. ఆత్మ విషయముల మీద మనసు ఉంచితే అది జీవం. జీవింపజేయు దేవుని వాక్యం అన్నాడు. ఆత్మానుసారమైన నడవడి, ఆత్మానుసారమైన జీవితం, ఆత్మానుసారమైన జీవితం దేవునికి ఇష్టం. దేవుని ఇష్టపడేది ఏంటంటే, నీవు ఆత్మానుసారమైన జీవితంలో నీ ప్రయాణం ఉంటే నిన్ను ఇష్టపడతాడు దేవుడు, హత్తుకుంటాడు. ఆయన నీ ద్వారా ఈ సత్య సువార్తను బోధిస్తాడు. ఆత్మల రక్షణ కొరకు నిన్ను పయనింపజేస్తాడు. అలుపెరగని సువార్తను బోధింపజేస్తాడు. ఆత్మానుసారమైన జీవితం నువ్వు కలిగి ఉంటే, శరీరానుసారమైన జీవితం కలిగి ఉంటే, నీవు మధ్యనే నీవు తీరమోసి తిందామనుకున్నప్పుడే నిన్ను పిలుస్తాడు దేవుడు. మరణము వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతుంది.
అందుకే ఇర్మియాతో ప్రభువు మాట్లాడిన మాట అదే. సగము ప్రాయములో నువ్వు సంపాదించుకొని ఆహా ఓహో ఇదంతా నేనే నా జ్ఞానం వలన అనుకుంటా ఆ సమయంలో, అదే సమయంలో అదే అంటాడు. సగము ప్రాయం అంటే అదే. నువ్వు అన్ని సంపాదించుకొని చూస్తున్నప్పుడు అవి అనుభవించకుండానే సగము ప్రాయములో నువ్వు వెళ్ళిపోతావు అంతే. మరణం అంటే అది. శరీరసారులకి వచ్చే మరణం ఏంటంటే సగం ప్రాయంలో హఠాత్తుగా వెళ్ళిపోవటమే. ఎన్నిసార్లు గద్దింపునకు లోబడిన వాడు హఠాత్తుగా నాశనం. తెలుసా? ఇది వాక్యాలండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే సర్వసత్యములు. ఈ సర్వసత్యములు కాదని వాడు ఎవరు లేడు భూ ప్రపంచంలో. ఇది వాక్యం. ప్రభు యొక్క ఆ నోటి మాటలు. 3.5 సంవత్సరాలు ఆ సువార్త మధ్యలో మరి ప్రజ్వలింపజేసిన ఈ వాక్య సత్యం, ఆయన పలుకులు, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనతో పలకరిస్తూ ఉంది. నీ కొరకు నా కొరకే, మనం నిత్య జీవానికి వారసులం అవ్వటాని కోసం. అంతేగాని దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు మన కోసమే. అలుసుగా తీసుకోబాక, భూలోకంలో నాకు వాళ్ళున్నారు వీళ్ళున్నారు అదిరిపడక ఎవరు నీ అంట రారు. మనం చూస్తున్నాము ఎన్నో సమాధుల కాడికి వెళ్ళో, ఎన్నో సరిపోయిన అక్కడికి వెళ్ళిన పెత్తనాలు. ఏమీ నీ పెత్తనం? నువ్వు రావా అక్కడికి? పెత్తనమా నీకో? నో మిత్రమా, జాగ్రత్త, తగ్గించుకో. నువ్వు పెత్తనం చేస్తే నీ పెత్తనం అంతా ఎంతకాలం ఉంటుందంటే అంతకాలమే ఉంటుంది, కొంతకాలమే. ఏమిటి నీ జీవితం? మన జీవితం ఏ పాటిది? ఇది తెలుసుకో. చూస్తేనే మనము మన సమీపం, మన బంధువులు కానీ మన ఇల్లు కానీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు భూలోకం విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు ఆత్మానుసారమైన జీవితం జీవించి వెళ్ళు డైరెక్ట్గా. అది ప్రభువు మనకు బోధించే సత్యములు. అంతేగాని మనం ఎంతకాలము దేవునితో ఉన్నామని కాదు. దేవునితో ఆ రిలేషన్ ఒక్క క్షణము చాలు. ఆ పరిశుద్ధత, ఆయనకి ఇష్టంగా జీవించే ఆ క్షణాలు చాలా శ్రేష్టమైనవి. ఆ యొక్క సన్నిధిలో, ఆ మహిమైశ్వర్యములో ఎంత భాగ్యమో. ఇంత భాగ్యం విడిచిపెట్టి క్షణభంగురం కోసము శరీర కోరికలు, శరీరానుసారమైన ఆలోచనలు, ఆత్మీయత దేవుడికి ఇష్టం. ప్రభుతో బంధం. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు మన వల్ల, ఆయన పని చేయటానికి కోసం. ఆయన పని చేద్దాం, ఆయనతో మనము జీవిద్దాం. ఆత్మానుసారమైన జీవితం మనం జీవిద్దాం. జీవించి జీవానికి మనము వెళ్దాం, పరలోకానికి వెళ్దాం. అక్కడ నిత్య జీవితం, యుగయుగాలు ప్రభుతో పరిశుద్ధుడని ప్రతిగానము చేస్తాం. ఆ వేల కొల దూతల సమక్షంలో, ఆ బంగారు వీధులలో ఎగిరి గంతులు వేస్తాం. ప్రయాణం చేస్తాం. తెలుసా? మన ప్రయాణం ఇక్కడ ఎట్టెట్టో పోతుంటుంది, కానీ బంగారు వీధులలో, తిన్ననైన ఆ బంగారు వీధులలో మనము ప్రయాణిస్తాం. ఆ మహిమ కిరీటం ధరించి ఉంటాం. ఈ లోకముల దేవుని కొరకు, ఆ పరిశుద్ధుల కొరకు, ఆ ఆత్మీయ స్థితిలో జీవించినట్లయితే, ఆత్మ రక్షణ కొరకు ప్రయాసపడినట్టయితే, ఇది దేవుని యొక్క రిలేషన్. కనుక ప్రియ మిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ అంశము మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడు. ఆనాడు పౌలు గారు రోమ సంఘానికి ప్రకటించాడు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది మనము నమ్మి ప్రభుతో ఇక నుంచి అయినా
ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈ క్షణం నుంచి అయినా మనం ప్రయాణం చేసినట్లయితే దేవుడు క్షమించు దేవుడు, కృపచూపు దేవుడు, కరుణ కటాక్షములు కలగజేయు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు. సమస్తము సాధ్యం, సమస్తము సాధ్యం. నేను అట్టాటి ఆ జీవితం నాది ఇట్టాటి జీవితం అనుకోవద్దు. ఈ క్షణము చాలు, ఒక్క క్షణము చాలు ప్రభుని హత్తుకోవటానికి. ఒక్క క్షణము చాలు ప్రభుని పిలిస్తే ఆయన నీ చెంతకు వస్తాడు, నీ స్థితిగతులను మార్చి పడవేస్తాడు. నువ్వే స్థితిలో ఉన్నా సరే నీ స్థితిగతులను మార్చి ఆత్మానుసారంగా నిన్ను హత్తుకొని పరిశుద్ధాత్మతో నిన్ను నడిపిస్తాడు. ఇదే దేవుని వాక్కు నిజమైన సత్యం. కనుక గమనించి గ్రహించి ఈ వాక్య సత్యమును హృదయంలో నింపుకొని మనం ప్రయాణం చేసినట్లయితే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి రాజ్యానికి మనల్ని వారసులను చేస్తాడు, మనల్ని రాజులైన యాజక సమూహముగా చేస్తాడు, పరిశుద్ధుల గుంపులో చేరుస్తాడు. ఆయన సన్నిధి నిత్యం ఇస్తాడు, ఆయన సన్నిధిలో నిత్యము మనల్ని ప్రయాణింపజేస్తాడు, ఆయన సన్నిధిలో మనల్ని పరవశింపజేస్తాడు, ఆనందింపజేస్తాడు. అట్టి కృప, అట్టి మహిమైశ్వర్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్య సత్యములను బయలుపరిచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. కనుక ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కనులు మూయండి. మహాగణుడమైన పరిశుద్ధుడమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవ స్తోత్రములు. నాయనా, ఈ సమయము ఒక శ్రేష్టమైన సమయంగా మీరు ఏర్పాటు చేసుకొని మాతో మీ మెల్లని స్వరము వినిపించి మీ ప్రజలకు వినిపించినందుకు కృతజ్ఞతలు. ఈ వాక్యానుసారమైన జీవితంలో మేము ప్రయాణం చేసి నిన్ను చూచి భాగ్యము మాకందరికి దయచేయండి. నాయన, దావీదు కోరుకున్నాడు, నాయన నీ మహిమేశ్వర్యాన్ని చూడాలని. మేము కూడా ప్రభువా నిన్ను చూడాలని ఆశపడుతున్నాము. ఈ రాజ్య వారసులుగా మమ్మల్ని తీర్చిదిద్ది నీ రాజ్యంలో చేరేంత వరకు ఈ భూలోకంలో మేము ప్రయాణం చేసే మా జీవిత సరళంతా నీ కృపలో భద్రపరచమని ఆయన ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలను, వీక్షిస్తున్న బిడ్డలను నాయన, అలాగనే వారి కుటుంబాలను నాయన, వారి పరిచర్యను అంతటిని ముద్రేసి భద్రపరచండి. కుటుంబాలను దీవించండి. ఏ స్థితిలో ఎవరున్నారో మాకు తెలియదు, కానీ మీకు తెలిసిన దేవుడు వారి స్థితిగతులను మార్చండి. వారికి కావలసిన ఈవులను సఫలీకృతం చేయండి. ఎవ్వరు కూడా ప్రభువా ఈ సన్నిధిలో దీనులుగా ఉండి కృపను పొందేవారిగా ఆయుధపరచమని, ఈ వాక్యము ఆయన ఈ ప్రార్థనను మీరు అంగీకరించి ముద్రేసి భద్రపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.